హాయ్, మీ పేరు? హాయ్, నా పేరు సునీత. నేను రాజన్న సిరిసిల్ల నుంచి వచ్చాను. ఓకే, సో ఇక్కడ అన్నప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి? అసలు అన్నం అనేది చాలా బాగుంది. ఎందుకంటే అన్ని రకాల ఆరోగ్యానికి సంబంధించింది కూడా అంటే మేము ఎట్లయితే వచ్చినామో హెల్దీ ఫుడ్ అనేది ఉంది మన దగ్గర. అంటే చారు కానీ, మిరియాల చారు కానీ, ఇంకా పెరుగు కానీ ప్రతిదీ కూడా వండర్ఫుల్గా ఉంది. అవే కాకుండా దాంతోపాటు ఇంకా స్వీట్తో పాటు ఇంకా మాకు ఫ్రూట్స్ కూడా ఇస్తున్నారు. అసలు చాలా వండర్. ఇక్కడ అద్భుతం ఏంటంటే సిస్టమేటిక్ అనేది చాలా బాగా రన్ చేస్తున్నారు. ఇంతమందికి అసలు అద్భుతంగా చాలా బాగా పెడుతున్నారు. సో ఇది అల్టిమేట్ ఫుడ్ అనొచ్చు. అసలు ఇది నేను సెకండ్ టైం రావడము. చాలా బాగుంది ఫుడ్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు వరలక్ష్మి మేడం. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు కడతాల్కి? మేము 4 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఓకే, సో ఇక్కడ అన్నప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి? స్వీకరించారు కదా? అద్భుతంగా ఉన్నాయి మేడం. ఈ అన్నం తింటే ఒక అమృతం తిన్నట్టు ఉంటుంది. అమృతం దేవతలు తాగింటారు, కానీ ఈ అన్నం తింటే అమృతం తాగినంత సంతోషంగా ఉంది. ప్రతి ఐటము అన్నం కానీ, రసం కానీ, పప్పు కానీ, స్వీట్ కానీ ప్రతిదీ ఎంతో అద్భుతంగా ఉంది. తింటే మనం ఎంతో శక్తిని తీసుకుంటాం. ప్రతి ఒక్క ఐటెంలో మాకు పత్రిసారే కనిపిస్తున్నాడు. ఆయన లేకుండా ఆయన జీవత్వం ఎలా ఉందంటే అలా ఉంది. ఎంతగా ఫీల్ అవుతున్నాం మనం. ఇంత అన్నీ చేసినందుకు పిఎంసికి, ఇక్కడ ఉన్న అందరు వాలంటీర్స్కు, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కు అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు? నా పేరు ధనలక్ష్మి అండి. నేను మదనపల్లి నుంచి వచ్చాను. అన్నమయ్య జిల్లా అండి మాది. ఓకే, సో ఇక్కడ ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి? అన్నప్రసాదాలు చాలా సూపర్గా ఉంటాయండి. మేము ఇంట్లో కూడా ఇలా వండుకోమండి. ఒక పూటకు ఒక రకాలుగా వేడివేడిగా వండి పెడుతున్నారండి. ఓకే, సో ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని ఎలా ఉన్నాయి? మీకు అకామిడేషన్ చాలా సౌకర్యంగా ఉంటాయండి. చాలా బాగుంటాయండి. అన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి వచ్చినందుకు. నమస్తే అమ్మ, మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్కి? ఓకే, సో ఇక్కడ అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి? బాగున్నాయి మేడం. మన ఇంట్లో కూడా అంత బాగా వండుకోము. బాగున్నాయి, అంత సూపర్గా ఉన్నాయి. సో ఇక్కడ అకామిడేషన్ ఎలా ఉంది? సౌకర్యాలు, వసతులు బాగుంది మేడం. మన ఇంట్లో కూడా ఎంతో అవకాశం ఉండదు. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మ, మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్కి? విశాఖపట్నం నుండి అండి. ఓకే, సో ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది, అమృతంలాగా ఉందండి. ఇంట్లో కూడా అలాగా అంత వేడిగా ఉండదు, అంత టేస్ట్గా ఉండదు, కానీ ఇక్కడ మాత్రం అలాగా తింటేనే తినాలనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఫెసిలిటీస్, సౌకర్యాలు, వసతులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి మేడం, చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకా 10 రోజుల కంటే ఇంకా ఎక్కువ ఉండాలనిపిస్తుంది. ధ్యానము, శరీరానికి భోజనం, ఆత్మకి భోజనం అన్నీ పత్రిసారి అరేంజ్ చేశారు. చాలా స్వర్గంలాగా ఉంది. ఇక్కడ ఉండాలనిపిస్తుంది. ధ్యానానికి చాలా గొప్ప, ధ్యానానికి చాలా థ్యాంక్ యూ పత్రిసార్కి, పత్రి మేడంకి, అందరికి కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు అరుణ, మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. ఓకే, సో ఇక్కడ అన్నప్రసాదం ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. అసలు అన్న ప్రసాదం అంటే ప్రసాదమే, ఇంకా దేవుడి ప్రసాదం లాగా. కొంచెం తిన్నా కడుపు మొత్తం నిండిపోతుంది. అసలు అక్కడ నుంచి వస్తుంటే తెలుసా అమ్మ, ఆ స్మెల్ చూస్తుంటే ఆ స్మెల్తోనే కడుపు నిండిపోతుంది. అంత బాగుంది. పత్రిజీ సార్ది చెప్తుంటే వినడం కాదు, 2 ఇయర్స్ నుంచి తింటున్నాం కదా. ఈ ఫుడ్ తింటుంటే కూడా మాకు చాలా జ్ఞానము, బుద్ధి అలాంటివన్నీ వస్తున్నాయని అనిపిస్తుంది. అందుకని ఇంకా 2 డేస్ ఉండాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్, మీ పేరు? నా పేరు ఎల్లయ్య, మాది నిజామాబాద్ డిస్టిక్, నవ్పేట మండల్, నారాయణపూర్ గ్రామం. సూపర్ ఉన్నాయి. ప్రతి మాస్టర్లు దయచేసి ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా రావాలా. ఈ ఫుడ్లను తింటే ఎనర్జీ ఫుల్ వస్తుంది. మేము గాలిలో నడుస్తున్నాం. హిమాలయాలకి వెళ్ళి గురువులు వస్తున్నారు. కావాలని వాళ్ళే మమ్మల్ని ఫోటోలు తీసుకుంటారు ఈ ఫుడ్ తింటే. థ్యాంక్ యూ మాస్టర్లు, అందరూ ఉపయోగించుకోండి. పత్రి సార్కు, ఫ్యామిలీకి నమస్కారాలు. నమస్తే అమ్మ, మీ పేరు? నమస్కారం, నా పేరు వీరమణి. ఓకే, సో మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి? పత్రిజీ ఊరే బోధనే మాది. సో ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? సౌకర్యాలు ఎలా ఉన్నాయి? వసతులు చాలా బాగున్నాయి. ఇట్లా కోటి మంది రావాలి మళ్ళీ. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు లక్ష్మీరెడ్డి, మాది బోధను. సో ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ స్వీకరించారు, ఎలా ఉంది? సూపర్. నేను ఫస్ట్ రోజే వచ్చాను. అన్నప్రసాదాలు అంటే మనం ఇళ్ళల్లో మామూలుగా కొద్ది మందికి చిన్న ఫంక్షన్ చేసుకుంటేనే ఎంతో కష్టమవుతుంది. ఇక్కడ పూటకు ఒక 2-3 రకాల టిఫిన్లు, 2-3 రకాల వంటలు, ఇంతమందికి, ఇన్ని వేల మందికి ఇంత డీసెంట్గా, ఇంత ఇదిగా నడిపిస్తున్నారంటే మన ఆయన ఇచ్చిన ఆశీర్వాదం వల్లనే వాళ్ళందరూ ఇంత ఇదిగా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఎక్కడైనా చిన్న గొడవ లేకుండా చాలా ఎక్సలెంట్గా, అసలు లేడీస్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మన అన్ని ఏ రంగంలో ఎవరు కూడా తక్కువ కాదు, తీసిపోరు అని చెప్పి
అందరికీ అన్ని విధాల ఎక్సలెంట్. ఎవరైనా ఇక్కడ చూసిన వాళ్ళు ఒకరికి 10 మంది 100 మందిని తీసుకురావాలి. మన భోజనాలు తినే వాళ్ళందరూ మారిపోయి అందరూ ధ్యానం చేయాలి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మ, మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు? సీతాకుమారి కూకట్పల్లి ప్రగతి నగర్ నుంచి. ఓకే, ఇక్కడ అన్నప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. ఓకే, ఇక్కడ వచ్చారు కదా, వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి అమ్మా, అన్నీ బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు సరస్వతి, మండపేట. ఓకే, సో ఇక్కడ మీకు అన్నప్రసాదం స్వీకరించారు, ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడు కాకుండా ఇంకా బాగా చేస్తున్నారు. ఎంతో మంది జనం ఇంకా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి, ఆనందం పొందాలి, అందరూ కూడా అమృతాహారం తీసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.